Hi everyone, welcome to our channel. This is the continuation for the lecture 1. Now in that we have seen 1 plus I whole square is equals to 2i and 1 minus I whole square is equals to minus 2i. సో ఇది షార్ట్ కట్ మనం గుర్తుంచుకోవాలని చెప్పాను. సో ఈ షార్ట్ కట్ గుర్తుండడం వల్ల మనం కొన్ని మెయిన్స్ ప్రాబ్లమ్స్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్ జే మెయిన్ 2021లో వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎన్ సచ్ దట్ 2i హోల్ పవర్ ఎన్ బై 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్. ఇక్కడ ఏమడుగుతున్నాడంటే ఎన్కు ఎన్ వాల్యూ అనేది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఎన్ వాల్యూ తీసుకుంటే ఈ 2i హోల్ టు ది పవర్ ఎన్ బై 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది అని అడిగాడు. ఇది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2i హోల్ టు ది పవర్ ఎన్ బై 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ మీన్స్ పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. ఇది మొత్తం పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి అని అంటే ఇక్కడ ఈ ఎన్ వాల్యూ ఎంత ఉండాలి, అది కూడా లీస్ట్ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్కి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్కి 5 ఉంది, 7 ఉంది, 9 ఉంది అనుకుందాం. సో అందులో లీస్ట్ పాజిటివ్ ఏది 5, కాబట్టి మనం 5 తీసుకోవాలన్నమాట. సో జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా, బట్ ఎన్ వాల్యూ ఏమొస్తుంది అనేది మనం ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇక్కడ దీన్ని మల్టిపుల్ వేస్లో మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. బట్ నేను ఏ మెథడ్ చేశానంటే ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది 2i హోల్ టు ది పవర్ ఎన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డినామినేటర్లో మనకి 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 ఉంది. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఈ 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2ని నేను ఇక్కడ 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2i అని చెప్పాను కదా. సో ఇక్కడ ఈ 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2ని నేను 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2 రాసుకోవచ్చు. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే మనకి మళ్ళీ 1 మైనస్ ఐ హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2నే వస్తుంది. ఇలా రాసుకోవడం వల్ల యూజ్ ఏంటనంటే నాకు ఆల్రెడీ తెలిసి షార్ట్ కట్ మెథడ్ దట్ ఈస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2 అని అంటే మైనస్ 2i అని రాసుకోవచ్చు. సో ఇక్కడ అదే రాసుకున్నాను. 1 మైనస్ ఐ హోల్ స్క్వేర్ అంటే మైనస్ 2i హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2, ఎన్ మైనస్ 2 బై 2 ఇక్కడ రాసుకున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి మనకి, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2i హోల్ టు ది పవర్ ఎన్ బై నేనేం చేశానంటే మైనస్ 2i కదా, ఇక్కడ డినామినేటర్లో ఏముంది మనకి మైనస్ 2i హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2 ఉంది, ఓకేనా. సో దీన్ని ఏం చేశానంటే దీని మైనస్ని నేను బయటికి రాసుకున్నాను. సో మైనస్ని అవుట్ సైడ్ రాసుకున్నాను. సో మైనస్ అవుట్ సైడ్ రాసుకోవడం అంటే ఎలా, సో ఇక్కడ డినామినేటర్ గురించే మాట్లాడుతున్నాను నేను. సో ఇక్కడ ఈ మైనస్ని ఎలా అవుట్ సైడ్ రాసుకున్నాం మనం. సో మైనస్ 1 హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2, ఎన్ మైనస్ 2 బై 2 ఇంటూ ఇంకేముంది అక్కడ 2i ఉంది, 2i హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2 ఇది మనం రాసుకున్నాం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే మనం ఇక్కడ చేసాం. మైనస్ 1 హోల్ పవర్ ఎన్ మైనస్ 2 బై 2, 2i హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2 మనం తీసుకున్నాం. ఇది మనకి పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2i హోల్ పవర్ ఎన్నే, డినామినేటర్లో కూడా 2i హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2. సో ఈ రెండు సేమ్ కాబట్టి నేను దీన్ని మొత్తాన్ని పైకి తీసుకెళ్తాను. సో న్యూమరేటర్కి తీసుకెళ్తే ఏమవుతుంది, బేసెస్ సేమ్ కాబట్టి పవర్ సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. సో పవర్ నేను సబ్ట్రాక్ట్ చేశాను. సో సబ్ట్రాక్ట్ చేయడం వల్ల ఏమైంది, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు న్యూమరేటర్లో 2i హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2. సో ఏమవుతుంది అక్కడ నేను ఎల్సిఎం చేస్తే దీనికి 2i హోల్ టు ది పవర్ 2 ఇంటూ ఎన్ 2n మైనస్ ఎన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ బై 2. 2n మైనస్ ఎన్ అంటే ఎంత ఎన్, అంటే ఓవరాల్గా మనకి ఏమైంది ఇది 2n పవర్ n ప్లస్ 2, 2i హోల్ టు ది పవర్ n ప్లస్ 2 బై 2 అయింది. సో అదే నేను ఇక్కడ తీసుకున్నాను. సో 2i హోల్ టు ది పవర్ n ప్లస్ 2 బై 2 హోల్ బై ఇక్కడ డినామినేటర్లో ఏముంది మైనస్ 1 హోల్ టు ది పవర్ ఎన్ మైనస్ 2 బై 2 ఉంది, అది యాజ్ ఇట్ ఈజ్ తీసుకున్నాను. సో ఇది మనకి జెడ్ ప్లస్ అవ్వాలి, అంటే ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇది మొత్తం పాజిటివ్, అంటే క్వశ్చన్ నేను సింప్లిఫైడ్ వర్షన్ రాసుకున్నాను. ఇప్పుడు ఇది మనకి పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి అని అంటే మనం ఎన్ వాల్యూ ఏం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ క్వశ్చన్లో కూడా ఏమడుగుతున్నారంటే లీస్ట్ పాజిటివ్ అడిగాడు కాబట్టి మనం పాజిటివ్ నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుందాం. ఇక్కడ నేను 1 తీసుకున్నాను అనుకోండి, 1 + 2/3 అండ్ 1 + 2 అంటే 3 బై 2 అవుతుంది. అంటే ఇది
2i హోల్ టు ది పవర్ 3/2 అని అంటే మనకి అది ఇంటీజర్ అయితే రాదు. ఇంటీజర్ రాదు కాబట్టి మనం ఏం చేద్దామనంటే ఇక్కడ బెటర్ మనం ఏం చేయాలనంటే ఆడ్ నెంబర్స్ కంటే ఈవెన్ నెంబర్స్ తీసుకుంటే బెటర్. ఎందుకంటే డివైడెడ్ బై 2 ఉంది, ఈవెన్ నెంబర్ యాడ్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఇక్కడ సో ఈవెన్ నెంబర్ తీసుకుంటే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. సో ఇక్కడ నేను తీసుకున్నాను చూడండి, నేను 2 తీసుకుంటే ఏమవుతుంది, n=2 తీసుకుంటే ఇక్కడ n=2 తీసుకుంటే 2 + 2 ఎంత 4, 4/2 అంటే ఎంత 2. సో కాబట్టి 2i హోల్ టు ది పవర్ 2 బై ఇక్కడ -1 హోల్ టు ది పవర్ 2 - 2 ఎంత 0, 0/2 అని అంటే 0, అదే మనం ఇక్కడ రాసుకున్నాం. సో 2 స్క్వేర్ అంటే ఎంత 4, 2 స్క్వేర్ అంటే 4, i స్క్వేర్ అంటే i స్క్వేర్ రాసుకున్నాను బై ఇది ఎలాగో 1 మనకి తెలుసు. i స్క్వేర్ అంటే మనం నిన్న నేర్చుకున్నాం, మనం ఏం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో, అది i స్క్వేర్ అంటే -1. సో -1 × 4 అని అంటే -4, కాబట్టి ఇది -4 అవుతుందన్నమాట. ఒకవేళ n=4 అయితే చూద్దాం అసలు ఇది ఎందుకు మనం ఇక్కడ ఇది n వాల్యూ 2 కాదు అని చెప్పేస్తున్నాం మనం ఆన్సర్. n=2 ఎందుకు కాదని అంటే ఇక్కడ మనకి నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది, బట్ వీ వాంట్ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ కావాలి, బట్ మనకి ఇక్కడ నెగిటివ్ ఇంటీజర్ వచ్చింది n=2 తీసుకుంటే, కాబట్టి n=2 కాదనమాట. మరి ఒకవేళ n=4 తీసుకుంటే ఏమవుతుంది, n=4 తీసుకుంటే మనకి ఇక్కడ 4 + 2 ఎంత 4 + 2 అంటే 6, 6/2 అంటే ఎంత 3. సో అదే 3 ఇక్కడ నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ 4 - 2 ఎంత 2, 2/2 అంటే ఎంత 1. సో -1 హోల్ పవర్ 1, -1 హోల్ టు ది పవర్ 1 తీసుకున్నాను. -1 హోల్ టు ది పవర్ 1 అంటే 1, -1, సో -1 అవుతుంది. సో i³ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే i³ అంటే మనకి ఇంటీజర్ అయితే రాదు, సో ఇమాజినరీ వస్తుంది. i³ అంటే -i కదా. సో -i/- అంటే ఇక్కడ పూర్తిగా అయితే మనం అబ్జర్వ్ చేస్తే ఇంటీజర్ అయితే రాదు, ఐలలో వస్తుంది. సో కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ కాదు, అంటే n=4 కూడా మన ఆన్సర్ కాదు. ఒకవేళ n=6 తీసుకుంటే ఏమవుతుంది, 6 తీసుకుంటే చూడండి 6 + 2 ఎంత 8, 8/2 అంటే ఎంత 4. ఓకే ఫైన్, 2i హోల్ టు ది పవర్ 4 బై ఇక్కడ -1 హోల్ టు ది పవర్ 6 - 2 ఎంత 4, 4/2 అంటే ఎంత 2. సో -1 హోల్ స్క్వేర్, ఇది పాజిటివ్, ఇది పాజిటివ్, డినామినేటర్ పాజిటివ్. న్యూమినేటర్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే 2⁴ × i⁴, 2⁴ అంటే 16, i⁴ అంటే 1 మనం ఆల్రెడీ చూసాం అయోటా పవర్స్లో. సో కాబట్టి ఇది ఏమైంది మనకి 16 అయింది, 2⁴ అంటే 16, ఇది పాజిటివ్ ఇంటీజర్ అయింది. పాజిటివ్ ఇంటీజర్ ఎప్పుడైంది, n=6 తీసుకుంటే అయింది. కాబట్టి మన ఆన్సర్ ఏంటి, n=6. మీరు ఫర్దర్గా ఇంకొక నెంబర్ తీసుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకున్నారనుకోండి, 12 తీసుకుంటే ఏమవుతుంది, లేదంటే 10 తీసుకున్నా ఏమవుతుంది. సో ఇట్లా మీరు నెక్స్ట్ ఇంకా వేరే n వాల్యూ కూడా వస్తుంది, బట్ మనకు అది ఏంటంటే వీటిలో లీస్ట్ ఏది, ఫస్ట్ వచ్చేది 10=6 కదా, అదే లీస్ట్ అవుతుంది. రిమైనింగ్ కూడా వస్తుంది, బట్ మనకు అవసరం లేదు, ఎందుకంటే అక్కడ మనల్ని లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఫర్ n అడిగాడు కాబట్టి, లీస్ట్ నెంబర్ అంటే ఫస్ట్ వచ్చే నెంబరే కాబట్టి, అంటే ఫస్ట్ ఆన్సర్ దేనికైతే వస్తుందో అదే తీసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ n=6 అనేది మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. ఇది JEE Main 2021లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. సింపుల్గా ఈ 1 - i హోల్ స్క్వేర్ 1 + i హోల్ స్క్వేర్ మీద అడిగినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో ఇక్కడ మాడ్యులస్ని మనం mod z తోటి రిప్రజెంట్ చేస్తాం, అండ్ కాంజుగేట్ని మనం z⁻ తోటి రిప్రజెంట్ చేస్తాం అనమాట. మాడ్యులస్ని mod z తోటి, కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ని z⁻ తోటి మనం రిప్రజెంట్ చేస్తాం. అయితే ఇక్కడ వాట్ ఈజ్ మాడ్యులస్ అండ్ వాట్ ఈజ్ కాంజుగేట్. మాడ్యులస్ అంటే ఏంటనంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది, ఈ కాంప్లెక్స్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ నెంబర్ z అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. ఈ z అనే కాంప్లెక్స్ నెంబర్ ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్లో అయితే ఉందో, ఎంత డిస్టెన్స్లో ఉందో చెప్పేదే మనకి మాడ్యులస్ ఆఫ్ z అనమాట. అంటే the distance from origin to that complex number we can call it as modulus of a complex number. సో దీన్నే మనం ఏమంటామనంటే సింపుల్గా mod z అని అంటాం. ఈ డిస్టెన్స్నే మనం ఏమంటామనంటే mod z అంటాం, అంటే మాడ్యులస్ ఆఫ్ z అనమాట. మరి ఇప్పుడు జనరల్గా z అంటే మనం x + iy అని తీసుకుందాం. x + iy అంటే దీని మీనింగ్ ఏంటి, జనరల్గా ఇది x, y అనే పాయింట్ అనమాట. అంటే ఇక్కడ జనరల్గా మనం కార్టీషియన్ ప్లేన్లో అయితే x, y అని అంటాం. ఇక్కడ కూడా మనం ఈ x, yని ఈ కాంప్లెక్స్ నెంబర్లో అయితే మనం ఏం చెప్పాలంటే ఎక్కడ రిప్రజెంట్ చేయాలంటే దీన్ని ఆర్గాన్ ప్లేన్లో మనం దీన్ని ఇండికేట్ చేయాలన్నమాట. అంటే x, y అయితేనేమో కార్టీషియన్ ప్లేన్ అని చెప్పుకున్నాం, ఇక్కడ ఆర్గాన్ ప్లేన్ అంటాం అనమాట. కాంప్లెక్స్ నెంబర్ అయితే ఆర్గాన్ ప్లేన్ అని అంటాం. అయితే ఇక్కడ చూడండి, సో ఇది x, y, x + iy ఈజ్ నథింగ్ బట్ ఇన్ పాయింట్ ఫామ్ x, y. ఓకే, అంటే కార్టీషియన్ ఫామ్లో x, y అని అంటాం. ఇది అంటే ఇక్కడ x + iy అనే కాంప్లెక్స్ నెంబర్ని x, y అని కూడా మనం రాసుకోవచ్చు. వాట్ డూ యూ మీన్ బై x, y? x, y అని అంటే ఇక్కడ ఈ పాయింట్ ఉందనంటే ఈ డిస్టెన్స్ x అని, ఈ డిస్టెన్స్ y అని. సో మనకు ఆల్రెడీ తెలుసు ఈ డిస్టెన్స్ x, ఈ డిస్టెన్స్ y. సో మనం ఇక్కడ పైథాగరస్ యూజ్ చేయొచ్చు కదా. సో పైథాగరస్ యూజ్ చేస్తే
మనకి ఇక్కడ ఎక్స్ వై ఉంది కాబట్టి మాడ్ జెడ్ ఏమవుతుంది, ఆబ్వియస్గా మాడ్ జెడ్ వచ్చేసి √x² ప్లస్ y² అవుతుంది అనమాట. అంటే సింపుల్గా మనం ఏమని చెప్పొచ్చు, మాడ్ జెడ్ అని అంటే ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ కాంప్లెక్స్ నెంబర్. ఓకే, మరి వాట్ ఈస్ ద ఫార్ములా టు ఫైండ్ అవుట్ మాడ్ జెడ్ అని అంటే మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు √x² ప్లస్ y² వెన్ ఇఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ iy. ఒకవేళ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు x ప్లస్ iy అయితే మాడ్ జెడ్ అని అంటే √x² ప్లస్ y² అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 3 + 4i అని ఇచ్చాను అనుకోండి. మాడ్యులస్ ఆఫ్ జెడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, మాడ్ జెడ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని అంటే √x², x² అంటే 3² ప్లస్ y అంటే ఇక్కడ 4² ఇట్ ఈస్ x ప్లస్ iy, x ప్లస్ iy, y అంటే 4, x అంటే 3. సో ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు ఇక్కడ √3² ప్లస్ 4², √3² అంటే 9, 4² అంటే 16, అంటే ఇది √25. √25 అంటే ఎంత, 5 అనమాట. అంటే మాడ్ జెడ్ ఎంత, 5. దీని మీనింగ్ ఏంటి, ఆరిజిన్ నుంచి ఈ కాంప్లెక్స్ నెంబర్ 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది అని మీనింగ్ అనమాట. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూడండి మరి కాంజుగేట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ సేమ్ అదే కాంప్లెక్స్ నెంబర్ ఇక్కడ ఉంది అనుకుందాం. 3 + 4i అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది ఇక్కడ. ఓకే, 3 + 4i అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది కదా 3, 4. ఎస్, సో 3 + 4i అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో ఇప్పుడు నేను దీనికి జనరల్గా అసలు కాంజుగేట్ ఎలా వస్తుంది, ఒక కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ ఎలా రాయాలని అంటే ఐని రీప్లేస్ చేయాలి -i తోటి. ఐని -iతో రీప్లేస్ చేస్తే వచ్చేదే మనకి కాంజుగేట్ ఆఫ్ దట్ కాంప్లెక్స్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తాను చూడండి, 3 + 4i ఉంది, ఇది జెడ్ అయితే మరి జెడ్ బార్ ఏమవుతుంది, అంటే i ప్లేస్లో -i పెట్టాలి. అంటే 3 + 4 × -i, 3 + 4 × -i అంటే 3 - 4i, అంటే 3 + 4iకి కాంజుగేట్ ఏమవుతుంది, 3 - 4i అవుతుంది. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ 3 - 4i ఎక్కడ ఉంటుంది, జనరల్గా ఇది పాయింట్లో రాసుకుంటే మనకు 3, -4. 3, -4 అంటే ఏ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఇక్కడెక్కడ ఉంటుంది అనుకుందాం. 3 - 4i దట్ ఈస్ 3, -4 అంటే ఇది మన కాంప్లెక్స్ నెంబర్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 3 + 4i ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది, 3 - 4i ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, జనరల్గా దీన్ని ఏమంటాం అంటే మనం రియల్ యాక్సిస్ అని అంటాం, దీన్ని ఇమాజినరీ యాక్సిస్ అని అంటాం. ఆర్గాన్ ప్లేన్లో x యాక్సిస్ని రియల్ యాక్సిస్ అని అంటాం, y యాక్సిస్ని ఇమాజినరీ యాక్సిస్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 3 + 4i అనేది కాంప్లెక్స్ నెంబర్, దాని కాంజుగేట్ వచ్చేసి 3 - 4i. ఒకటేమో ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటే ఇంకోటి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. అంటే దీన్ని బట్టి ఏమని చెప్పొచ్చు, కాంజుగేట్ అనేది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మిర్రర్ ఇమేజా కాదా, ఎస్ మిర్రర్ ఇమేజ్. దేంతో మిర్రర్ ఇమేజ్, విత్ రెస్పెక్ట్ టు రియల్ యాక్సిస్ తోటి మిర్రర్ ఇమేజ్ అనమాట. ఇమాజినరీ అయితే ఇటేపు ఉంది కదా, సో రియల్ యాక్సిస్ తోటి మనం మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే వచ్చేదే కాంజుగేట్ అవుతుంది. దాన్ని సింపుల్ వేలో మనం ఏమని చెప్తాం, ఐని -iతో రీప్లేస్ చేస్తే వచ్చేదే కాంజుగేట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కాంజుగేట్ ఎప్పుడు వస్తుందంటే రియల్ యాక్సిస్ తోటి మిర్రర్ ఇమేజ్ తీసుకుంటే వచ్చేది కాంజుగేట్. మరి మాడ్యులస్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు దట్ కాంప్లెక్స్ నెంబర్. సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, రైట్. మరి మనకి మాడ్యులస్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అదేవిధంగా కాంజుగేట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. మరి మాడ్యులస్ ప్రాపర్టీస్ ఏంటి, ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి, మొత్తం మనకి మాడ్యులస్ మీద ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటో చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే మీరు ఇక్కడ మాడ్ జెడ్ కనుక్కున్న, ఓకేనా, ఏ ఆన్సర్ అయితే వస్తుందో మాడ్ జెడ్ బార్ కూడా అదే ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా -z తీసుకొని దానికి మాడ్యులస్ కనుక్కున్న సేమ్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా -z బార్ తీసుకున్నా కూడా మనకి సేమ్ ఆన్సర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, zx + iy అయితే దీని మాడ్ జెడ్ ఎంత, మనం ఇప్పుడే చూసాం. మాడ్ జెడ్ ఏమవుతుంది, √x² ప్లస్ y² అవుతుంది. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే జెడ్ బార్ కనుక్కుంటా. జెడ్ బార్ అంటే ఏంటి, x - iy. ఇప్పుడే చెప్పుకుందాం, జెడ్ బార్ అంటే కాంజుగేట్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ x - iy. సో దీనికి మాడ్యులస్ కనుక్కున్నా కూడా నాకేమవుతుంది, మాడ్యులస్ ఆఫ్ జెడ్ బార్ కనుక్కుంటే ఇప్పుడే చెప్పుకున్నాం, అంటే మాడ్యులస్ ఎట్లా కనుక్కోవాలి, ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్కి √x² ప్లస్ y², అంటే ఇది x² ప్లస్ -y² అన్నా కూడా y² కదా. సో ఏమవుతుంది మనకు అప్పుడు √x² ప్లస్ y² అవుతుంది, అంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. అదేవిధంగా మీరు -z తీసుకున్నా సరే, ఇప్పుడు ఇది z అంటే ఎలా కనుక్కోవాలి, -z అంటే దీని మొత్తాన్ని మైనస్తో మల్టిప్లై చేయాలి, అంటే -x - iy. దీనికి మాడ్యులస్ కనుక్కోండి, -zకి మోడ్ కనుక్కున్నా కూడా మీకు ఏమవుతుంది, √-x² ప్లస్ -y² అవుతుంది. అంటే దీని ఆన్సర్ ఎంత, √x² ప్లస్ y², అంటే సేమ్ ఆన్సర్ వస్తుంది. దీన్ని బట్టి మనం ఏమని చెప్పొచ్చు, మాడ్ జెడ్ ఏవైతే వస్తుందో ఆన్సర్
మాడ్ జెడ్ బార్ కూడా అదే వస్తుంది. నెక్స్ట్ మైనస్ జెడ్ కూడా అదే వస్తుంది. మాడ్యులస్ కనుక్కుంటే మాడ్యులస్ ఆఫ్ మైనస్ జెడ్ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. మాడ్యులస్ ఆఫ్ మైనస్ జెడ్ బార్ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాపర్టీ. హౌ టు నో సెకండ్ ప్రాపర్టీ. మరి ఇప్పుడు సెకండ్ ప్రాపర్టీ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ Z1 ఇంటూ Z2 కనుక్కున్నారు. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేశారు. మల్టిప్లై చేసిన తర్వాత దానికి మాడ్యులస్ కనుక్కున్నారు. ఈ ఆన్సర్ ఎంతైతే వస్తుందో మీరు ఇండివిజువల్ మాడ్యులస్ కనుక్కున్నా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇండివిజువల్ మాడ్యులస్ కనుక్కొని రెండింటిని మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే Z1 ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది సంథింగ్, అండ్ Z2 కూడా ఒక కాంప్లెక్స్ నెంబర్ ఉంది సంథింగ్. సో మీరు Z1 ఇంటూ Z2 చేశారు. Z1 ఇంటూ Z2 చేస్తే కూడా మనకు ఒక కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. దీనికి మాడ్యులస్ కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాడ్యులస్ అంటే ఒక నెంబర్ వస్తుంది కదా, సో ఆ నెంబర్ లేటెస్ట్ 10 అనుకుందాం. సో మీరు ఇప్పుడు Z1 ఉంది కదా మన దగ్గర, ఈ Z1కే డైరెక్ట్గా మాడ్ జెడ్ కనుక్కోండి, అంటే మాడ్యులస్ కనుక్కోండి. అండ్ ఈ Z2కి మాడ్యులస్ కనుక్కోండి. ఇక్కడ ఆన్సర్ని మల్టిప్లై చేశారనుకోండి, అది కూడా ఖచ్చితంగా ఆన్సర్ 10 వస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద సెకండ్ ప్రాపర్టీ. సెకండ్ ప్రాపర్టీ వెరీ ఈజీ. Z1 ఇంటూ Z2 మీరు చేసిన తర్వాత మాడ్యులస్ కనుక్కున్నా, లేదా ఫస్టే మాడ్యులస్ కనుక్కొని మల్టిప్లై చేసినా వచ్చే ఆన్సర్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఓకే రైట్, దిస్ ఇస్ సెకండ్ ప్రాపర్టీ. థర్డ్ ప్రాపర్టీ ఎక్స్టెన్షన్ ఫర్ ద సెకండ్ ప్రాపర్టీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మాడ్ జెడ్ పవర్ ఎన్ కనుక్కోవాలి. మాడ్ జెడ్ పవర్ ఎన్ అన్నా కూడా మాడ్ జెడ్ హోల్ పవర్ ఎన్ అన్నా కూడా సేమ్. ఇది ఎలా వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జెడ్ పవర్ ఎన్ అంటే జెడ్ని నేను n టైమ్స్ మల్టిప్లై చేయాలి. అంటే మాడ్ జెడ్ ఇంటూ అండ్ జెడ్ ఇంటూ జెడ్ అండ్ సో ఆన్ జెడ్, ఇట్లా n టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఇట్లా n టైమ్స్ ఇది Z1 Z2 Z3 Z4 అనుకుందాం. సో ఇప్పుడు మనం దీన్ని ఏమని రాసుకోవచ్చు? ఇండివిజువల్గా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. మాడ్ జెడ్ ఇంటూ మాడ్ జెడ్ అండ్ సో ఆన్ మాడ్ జెడ్ ఇట్లా రాసుకోవచ్చు కదా. సో ఇట్లా రాసుకుంటే ఏమవుతుంది? ఇవన్నీ n టైమ్స్ కదా. సో ఒక్కొక్క అంటే x ఇంటూ అంటే x పవర్ n కదా n టైమ్స్ అంటే. 2 టైమ్స్ అంటే మాడ్ జెడ్ స్క్వేర్, 3 టైమ్స్ అంటే మాడ్ జెడ్ క్యూబ్, n టైమ్స్ అంటే సో మాడ్ జెడ్ హోల్ పవర్ n. అదే అనమాట ఈ ప్రాపర్టీ. అంటే మాడ్ జెడ్ పవర్ ఎన్ని మనం ఏమని రాసుకోవచ్చు అంటే మాడ్ జెడ్ హోల్ పవర్ n. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి. 3 + 4i హోల్ టు ది పవర్ 100 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ 3 + 4iని 100 టైమ్స్ మల్టిప్లై చేసి నేను మాడ్యులస్ కనుక్కుంటే అది చాలా టఫ్ అయిపోతుంది కదా. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ఫస్టే నేను 3 + 4i మాడ్యులస్ కనుక్కుంటాను, హోల్ టు ది పవర్ 100 చేస్తాను. సో ఈ ప్రాపర్టీ యూజ్ చేసి సో 3 + 4i మాడ్యులస్ ఎంత? 5 టు ది పవర్ 100 మన ఆన్సర్ అనమాట. వెరీ సింపుల్. ప్రాపర్టీ తెలవడం వల్ల మనకి ఇవి చేసేయచ్చు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ప్రాపర్టీ ఏంటి? ఫోర్త్ ప్రాపర్టీ ఏంటనంటే ఇక్కడ Z1/Z2కి మీరు మాడ్యులస్ అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి, Z1 Z2 అనే కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నాయి. సో ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని డివైడ్ చేశారు. డివైడ్ చేసిన తర్వాత దాని మాడ్యులస్ తీసుకున్నారు. సో డివైడ్ చేసిన తర్వాత తీసుకున్నటువంటి మాడ్యులస్ ఆన్సర్ ఏదైతే ఉందో మీరు ఇండివిజువల్గా మాడ్ Z1 మాడ్ Z2 తీసుకొని డివైడ్ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ Z1 Z2 ఉంది, Z1 ఇంటూ Z2 చేసే బదులు ఇక్కడ Z1/Z2 చేశాను. నేను Z1/Z2 చేసా, అంటే డివైడ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డివైడ్ చేసిన తర్వాత మాడ్యులస్ కనుక్కున్నా. డివైడ్ చేసిన తర్వాత మాడ్యులస్ కనుక్కుంటే 10 వచ్చింది అనుకోండి. నేను ఇండివిజువల్ మాడ్యులస్ కనుక్కొని డివైడ్ చేసినా కూడా నాకు ఆన్సర్ 10 వస్తుంది, 100% వస్తుంది. దిస్ ఇస్ ద ప్రాపర్టీ నెంబర్ 4. సో ఈ ప్రాపర్టీస్ కూడా మనకి చాలా యూజ్ అవుతాయి అనమాట మనకి ప్రాబ్లం చేసేటప్పుడు. ఓకేనా రైట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మనకి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి? 4 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే మనం ఆల్రెడీ చూసాం ఇప్పుడు 4 ప్రాపర్టీస్. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఒకటి మాడ్ జెడ్ పవర్ n విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ జెడ్ హోల్ పవర్ n అనే ఒక ప్రాపర్టీ చూసాం. ఇంకోటి మాడ్ Z1/Z2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ Z1/మాడ్ Z2 అని చూసాం. అదేవిధంగా థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి మాడ్ Z1 ఇంటూ Z2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ Z1 ఇంటూ మాడ్ Z2 అని చూసాం. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మన ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ జెడ్ బార్ మాడ్ మైనస్ జెడ్ బార్ ఇవి చూసామన్నమాట. ఓకేనా రైట్. ఇవి మనం చూసినటువంటి 4 ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా. ఈ 4 ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అనమాట మనం ప్రాబ్లం చేసేటప్పుడు. ఓకే రైట్. నెక్స్ట్ మనం ఇప్పుడు కాంజుగేట్ యొక్క ప్రాపర్టీస్ చూద్దాం. కాంజుగేట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. కాంజుగేట్ యొక్క ప్రాపర్టీస్ ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటనంటే జెడ్ బార్ హోల్ బార్ తీసుకుంటే మళ్ళీ మీకు జెడ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 + 4i ఉంది. 3 + 4iకి మీరు మోడల్ కాంజుగేట్ తీసుకుంటే ఏమొస్తుంది? జెడ్ బార్. దీన్ని కాంజుగేట్ తీసుకుంటే ఏమొస్తుంది? 3 - 4i వస్తుంది. మళ్ళీ దీనికి కాంజుగేట్ తీసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ 3 + 4i వస్తుంది. ఎందుకు? i ప్లేస్లో మళ్ళీ -i పెట్టాను అనుకో, మళ్ళీ ఇదే వస్తుంది కదా. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఎడిషన్ కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ఎడిషన్ వర్కౌట్ అవుతుంది, సబ్ట్రాక్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. అంటే ఇక్కడ మాడ్ Z1 + Z2 హోల్ బార్
Z1 ప్లస్ Z2 హోల్ బార్ అని అంటే Z1 బార్ ప్లస్ Z2 బార్ అవుతుంది కదా. సో ఇది కూడా వర్కౌట్ అవుతుంది, అంటే ఎడిషన్ వర్కౌట్ అవుతుంది, అదేవిధంగా సబ్ట్రాక్షన్ కూడా వర్కౌట్ అవుతుంది. అంటే Z1 మైనస్ Z2 హోల్ బార్ తీసుకున్నారనుకోండి, మీకు Z1 బార్ మైనస్ Z2 బార్ ఇది కూడా మీకు వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా మీకు మల్టిప్లికేషన్ కూడా వర్కౌట్ అవుతుంది. Z1 Z2 హోల్ బార్ అంటే ఇక్కడ థర్డ్ ప్రాపర్టీ కింద రాసుకుందాం. Z1 Z2 హోల్ బార్ తీసుకున్నా కూడా మీరు ఇండివిజువల్ బార్ కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. అంటే Z1 ఇంటూ Z2 చేసి కాంజుగేట్ చేసినా, లేదా ఇండివిజువల్గా ఫస్టే మనం కాంజుగేట్ తీసుకొని రెండింటిని మల్టిప్లై చేసినా సేమ్ వస్తుంది ఆన్సర్. ఓకేనా, సేమ్ కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. ఓకేనా, కావాలంటే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. Z1 = 3 + 4i అని, Z2 = 1 + i అని తీసుకున్నారనుకోండి. ఈ రెండింటిని మల్టిప్లై చేసి కాంజుగేట్ తీసుకోండి, దీనికి కాంజుగేట్ తీసుకోండి, దీనికి కాంజుగేట్ తీసుకోండి, రెండింటిని మల్టిప్లై చేసుకోండి, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇదొకటి. నెక్స్ట్ డివిజన్ కూడా వర్కౌట్ అవుతుంది. అంటే Z1/Z2 హోల్ కాంప్లిమెంట్, దట్ ఈస్ Z1 నాట్ ద కాంప్లిమెంట్, ఇట్ ఈస్ the conjugate, Z1 conjugate and Z2 bar, Z1 bar by Z2 bar ఇది కూడా మీకు వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది ఒక ప్రాపర్టీ, ఫోర్త్ ప్రాపర్టీ. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట మనకి ఈ కాంజుగేట్లో, చాలా ఇంపార్టెంట్. దీని నుంచి చాలా చాలా మనకి మెయిన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అదేంటనంటే Z ఇంటూ Z బార్, Z ఇంటూ Z బార్, జెడ్ని Z బార్ని మల్టిప్లై చేస్తే మనకి ఖచ్చితంగా mod Z హోల్ స్క్వేర్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఎన్ని స్టార్లైనా పెట్టుకోవచ్చు దీనికి. ఓకేనా, సో Z ఇంటూ Z బార్ అంటే mod Z స్క్వేర్ అనమాట. ఇది ఎందుకు ఎలా ఉపయోగపడుతుందో కూడా నేను చెప్తాను. ఫస్ట్ ఒకసారి దీని ప్రూఫ్ ఏంటో చూద్దాం. జెడ్ని మనం x + iy అని తీసుకుందాం, Z బార్ని మనం x - iy, మనకు ఆల్రెడీ తెలుసు x + iy అయితే x - iy. సో రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం a + ib ఇంటూ a - ib అంటే a² + b² అని చెప్పుకున్నాం. అట్లనే ఇక్కడ కూడా x² + y² అనమాట, x² + y². అంటే ఇప్పుడు నేను x² + y² నేను రాసుకోవచ్చా? √x² + y² హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేశాను అనుకోండి, మళ్ళీ ఇదే వస్తుంది కదా. అంటే ఈ మరి √x² + y² అంటే మనకు తెలుసు కదా, √x² + y² అని అంటే మనకి mod Z అని తెలుసు కదా. సో కాబట్టి దీన్ని ఏమని రాసుకోవచ్చు మనం, mod Z హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. mod Z అంటే √x² + y² హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి mod Z స్క్వేర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇలా గుర్తుపెట్టుకోమాకండి. ఇలా గుర్తుపెట్టుకుంటే మనం ఎగ్జామ్లో దీన్ని యూసేజ్ మనం సరిగా చేయలేం. మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక పెద్ద కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు, ఆ కాంప్లెక్స్ నెంబర్ని మనం ఇలా ఒక బాక్స్ అనుకుందాం. ఈ బాక్స్ అంటే mod హోల్ స్క్వేర్ కనుక్కోమన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చేసి mod అని ఇచ్చేసి ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్, ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్, ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్, ఇక్కడ కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఇచ్చేసి ఇలా హోల్ స్క్వేర్ కనుక్కోమన్నాడు. సో మీరు దీన్ని ఎలా చేయాలని అంటే సింపుల్గా ఇలా ఉన్న క్వశ్చన్ని మీరు ఇలా రాసుకోవాలన్నమాట. అంటే ఇది బాక్స్ ఇంటూ బాక్స్ బార్ అంటే కాంజుగేట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్ ఇస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి Z1 + Z2 mod హోల్ స్క్వేర్ కనుక్కోవాలి. దీన్ని ఎట్లా చేయాలని అంటే మీరు సింపుల్గా ఈ లోపల ఉన్నదాన్ని మొత్తాన్ని ఒక బాక్స్ అనుకుందాం. ఈ లోపల ఉన్నదాన్ని బాక్స్ అనుకుంటే మనకి ఈ ప్రాపర్టీ ఏమని చెప్తుంది, ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం, ఇది బాక్స్ అయితే బాక్స్ ఇంటూ బాక్స్ బార్ చేస్తే సరిపోతుంది. బాక్స్ ఏంటి, ఇక్కడ బాక్స్లో ఎవరున్నారు, Z1 + Z2 ఉంది. సో ఈ బాక్స్ ఇంటూ బాక్స్ బార్ అంటే ఎవరు, Z1 + Z2 హోల్ బార్ అనమాట. ఇచ్చేసి సరిపోతుంది. ఈ ప్రాపర్టీ మనం ఇప్పుడే నేర్చుకున్నాం. Z1 + Z2 హోల్ బార్ అంటే Z1 బార్ + Z2 బార్. ఈ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేసుకొని మనం ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తాం. చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇది 5th ప్రాపర్టీ. 6th ప్రాపర్టీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ఈ ప్రాపర్టీ మీద. అంటే మీకు ఒక పెద్ద క్వశ్చన్ ఇచ్చేసి పెద్ద కాంప్లెక్స్ నెంబర్ ఇస్తాడు. అంటే సింప్లిఫైడ్ వర్షన్ కాకుండా సింప్లిఫై లేకుండా ఉన్నటువంటి ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇస్తాడు. ఇచ్చేసి ఏమంటాడంటే ఈ కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అని అంటాడు. ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ ప్యూర్లీ రియల్ అని ఇచ్చాడు అని అంటే జనరల్గా ప్యూర్లీ రియల్ అంటే ఏంటి, ఇమాజినరీ పార్ట్ 0. కానీ మనం ఏం చేస్తామనంటే సో కొంచెం అంటే మొత్తం సింప్లిఫై చేసి ఇమాజినరీ పార్ట్ 0 చేసే బదులు సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఏమన్నాడు, ఇచ్చిన కాంప్లెక్స్ నెంబర్ Z అనుకుందాం. Z అనేది ప్యూర్లీ రియల్ అని ఇచ్చాడు. Z ప్యూర్లీ రియల్ ఎప్పుడు అవుతుందనంటే Z = Z బార్ అయితే, Z బార్ అయితే ప్యూర్లీ రియల్ అవుతుంది. అంటే పెద్ద కాంప్లెక్స్ నెంబర్ Z అనే కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చాడు. సింపుల్గా ఆ కాంప్లెక్స్ నెంబర్ని మనం Z బార్కి ఈక్వల్ చేసుకుంటాం, దాని యొక్క కాంజుగేట్కి ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి, మనకేమవుతుందంటే ప్యూర్లీ రియల్ అవుతుంది. ఎందుకు అవుతుందో ఒకసారి చూద్దాం. Z అంటే ఎవరు, x + iy. Z బార్ అంటే ఎవరు, x - iy. సో ఇక్కడ x క్యాన్సిల్, ఈ iy ఇట్ సైడ్ తీసుకొద్దాం. అంటే 2y = 0. అంటే ఎవరు 0 అవుతున్నారు, ఇక్కడ y 0 అవుతున్నారు. y 0 అవుతుందని అంటే ప్యూర్లీ రియల్ అన్నట్టే కదా. సో y 0 అవుతుంది కాబట్టి ప్యూర్లీ రియల్.
ఎప్పుడు వచ్చింది నాకు y0? z ఈజ్ ఈక్వల్స్ టు z బార్ తీసుకున్నా కాబట్టి. సో ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్రాపర్టీ అనమాట. నెక్స్ట్ సెవెంత్ ప్రాపర్టీ ఏంటి? ఒకవేళ ప్యూర్లీ ఇమాజినరీ అని అంటే, ప్యూర్లీ ఇమాజినరీ అంటే ఏం చేయాలి? సింపుల్, z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z బార్ తీసుకోవాలి. ఈసారి మైనస్ z బార్. ఇంతకు ముందేమో z ఈజ్ ఈక్వల్స్ టు z బార్ తీసుకున్నాం. ఇప్పుడు ప్యూర్లీ ఇమాజినరీ అంటే z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z బార్. ఎందుకు? z అంటే x ప్లస్ iy. మరి మైనస్ z బార్ అని అంటే ఇక్కడ z బార్ అంటే x మైనస్ iy. సో మైనస్ తీసుకుంటే ఏమవుతుంది? మైనస్ ఎక్స్ ప్లస్ iy. సో ఇది z బార్ కదా, z బార్. దీన్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ ప్లస్ iy వస్తుంది. అదే రాశాను ఇక్కడ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ప్లస్ iy క్యాన్సిల్. సో ఇక్కడ ప్లస్ ఎక్స్ ఉంది, ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది. ఒకసారి తీసుకొచ్చాను అనుకోండి, 2x ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు 0. x ఈక్వల్ టు 0 అయిందంటే దాని మీనింగ్ ఏంటి? ప్యూర్లీ ఇమాజినరీ. కాబట్టి ప్యూర్లీ ఇమాజినరీ అని ఎప్పుడైతే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మెయిన్స్లో, చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్యూర్లీ ఇమాజినరీ అని కనపడింది అనుకోండి, మీరు z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z బార్ చేయండి, యుల్ గెట్ యువర్ ఆన్సర్. ప్యూర్లీ రియల్ అని కనపడింది అనుకోండి, z ఈజ్ ఈక్వల్స్ టు z బార్ చేయండి, యుల్ గెట్ యువర్ ఆన్సర్. ఒకవేళ ఫైండ్ మోడ్యులస్ ఆఫ్ సంథింగ్ స్క్వేర్ అలా ఇచ్చాడు అనుకోండి, యూ హ్యావ్ టు ఫైండ్ దట్ సంథింగ్ ఇంటూ సంథింగ్ కాంజుగేట్. దట్స్ ఇట్, యూ విల్ గెట్ యువర్ ఆన్సర్. సో ఈ ప్రాపర్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. సో అవే ప్రాపర్టీస్ని మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసాం, ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? z ఇంటూ z బార్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్ z స్క్వేర్. దాన్ని ఇలా గుర్తుపెట్టుకోండి, మాడ్ బాక్స్ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు బాక్స్ ఇంటూ బాక్స్ బార్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద నెక్స్ట్ వన్, z ప్యూర్లీ రియల్ అని అంటే z ఈజ్ ఈక్వల్స్ టు z బార్ తీసుకోవాలి. z ప్యూర్లీ ఇమాజినరీ అంటే z బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z ఆర్ z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z బార్, వాట్ ఎవర్ ఇట్ మే బి. బోత్ ఆర్ కరెక్ట్. z ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z బార్ అన్న, z బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z అన్న, రెండు కరెక్టే. నెక్స్ట్ ఎడిషన్ వర్కౌట్ అవుతుంది, సబ్ట్రాక్షన్ వర్కౌట్ అవుతుంది బార్కి, అదేవిధంగా మల్టిప్లికేషన్ వర్కౌట్ అవుతుంది, డివిజన్ వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మాడ్యులస్కి ఓన్లీ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ విల్ నాట్ వర్క్. అంటే ఇట్లా తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ mod z1 plus z2 which is equals to mod z1 plus mod z2. It is wrong. Mod z1 plus mod z2. It is completely wrong. If it is modulus, if it is conjugate, then it will work. If it is modulus, it will not work. Modulus ఒక మల్టిప్లికేషన్కి డివిజన్కి మాత్రమే వర్కౌట్ అవుతుంది. వేరాజ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ దేనికి వర్కౌట్ అవుతుంది అంటే కాంజుగేట్కి వర్కౌట్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను. అక్కడ ఈ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సంథింగ్ ఏదో క్వశ్చన్ ఉంది, ఇట్లా క్వశ్చన్ ఒక 4-5 లైన్స్ క్వశ్చన్ ఉంది, వాట్ ఎవర్ ఇట్ మే బి ద క్వశ్చన్. ఫైనల్గా మనల్ని ఏమడిగారంటే ఫైండ్ సమ్ z1 ప్లస్ z2 లైక్ దిస్, ఇలా అడిగాడు. అయితే క్వశ్చన్ ఫైండ్ మోడ్ ఆఫ్ సంథింగ్ ఇలా అడిగాడు. మీరు ఏం చేయాలంటే, ఇలాంటి క్వశ్చన్స్ ఎలా వస్తాయనంటే, మనం ఏదైతే అడిగాడో, ఏదైతే కనుక్కోమన్నాడో దాన్ని మనం k అనుకుంటాం. వెరీ ఇంపార్టెంట్. ఏదైనా అడగని, z1 ప్లస్ z2 అడగని, z1 ప్లస్ z2 ప్లస్ z3 అడగని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదైనా అడగని. సో దాన్ని k అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ సంథింగ్ అడిగాడు, ఏదో సంథింగ్, దీన్ని సంథింగ్ అని అనుకోండి, ఓకేనా. సో ఈ సంథింగ్ని మనం ఏమనుకుంటామంటే k అనుకుంటాం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం స్క్వేరింగ్ ఆమ్ బోత్ సెట్ చేయాలి. సో స్క్వేరింగ్ ఆమ్ బోత్ సెట్ చేస్తే ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ కదా. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే మాడ్ z హోల్ స్క్వేర్, అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ అప్లై చేయడం రాంగ్ ఇక్కడ. ఎందుకంటే మాడ్ వేరు, జనరల్ a ప్లస్ b హోల్ స్క్వేర్. నేను చెప్తాను డిఫరెన్స్. సో ఇక్కడ మాడ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ అంటే ఇందాక మనం ఒక ప్రాపర్టీ యూజ్ చేయొచ్చు అని చెప్పాము కదా. మాడ్ z1 ప్లస్ z2 హోల్ స్క్వేర్ని ఇక్కడ ఇది k స్క్వేర్ అవుతుంది. ఏం రాసుకోవచ్చు అని చెప్పాను, మాడ్ డబ్బా స్క్వేర్. సో z1 ప్లస్ z2 డబ్బా ఇంటూ డబ్బా బార్, z1 ప్లస్ z2 హోల్ బార్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేసి ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ వాల్యూ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 9 వచ్చింది అనుకోండి. 9 ఈజ్ ఈక్వల్స్ టు k స్క్వేర్ అంటే k వాల్యూ ఎంత, ప్లస్ ఆర్ మైనస్ 3 అనమాట. అంటే ఇక్కడ k అనేది మనం మోడ్కి సంబంధించింది కాబట్టి -3 తీసుకోకూడదు, ఓన్లీ మనం ఏం తీసుకుంటామనంటే +3 తీసుకుంటాం. సింపుల్. సో మీకు ఒకటే విషయం చెప్తున్నా, సంథింగ్ క్వశ్చన్ ఉంది, ఫైనల్గా మోడ్ సంథింగ్ అడిగాడు. సో సంథింగ్ ఈక్వల్ టు k అనుకుంటాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం, సింప్లిఫై చేసి k వాల్యూ అనుకుంటాం. దట్స్ ఇట్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అదే పాయింట్ మనం ఇక్కడ మీకు ఇచ్చాను అనమాట, ఓకేనా. రైట్. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, రైట్.